ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశసారం నుంచి 18వ శ్లోకం. వృత్తయస్తవహం వృత్తిమాశ్రితాః వృత్తయో మను విద్వహం మనః అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే నేనను ప్రథమ తలంపే అహంకారం. ఈ నేనును ఆశ్రయించుకొని మిగతా తలంపులు పుట్టుకొని వచ్చుచున్నవి. ఈ తలంపుల సమూహమే మనస్సు కనుక అహంకారంనకు అనగా నేనను తలంపుకు వేరుగా మనస్సు అనేది లేదని తెలుసుకొనుము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. వృత్తులంటే సంకల్పాలు. నేను అనే వృత్తి మీద ఈ సంకల్పాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వృత్తులే అంటే ఆలోచనలే మనస్సు. అహం అంటే నేను అనేది ఏదైతే ఉందో అది మనస్సు అని తెలుసుకో. అంటే అహంకారమే మనస్సు అన్నమాట. వృత్తులలో విషయాలు ఉంటాయి, లేకపోతే భావనలు ఉంటాయి. దృశ్యాలను బట్టే వృత్తులు ఉంటాయి కనుక వృత్తులలో విషయాలు భావనలు ఉంటాయి. ఇదే వృత్తి యొక్క విషయం అన్నమాట. అంటే వృత్తి విషయం అని కూడా అంటాము. ఎప్పుడైతే అంటే అక్కడ కుండ అంటామో మనస్సులో దాని ఆకారము మనకు చోటు చేసుకుంది. ఇది వృత్తి యొక్క రూపాన్ని పొందుతూ ఉంది. గుమ్మడికాయ అంటేనే మనసులో గుమ్మడికాయ యొక్క రూపం మనకు మెదులుతూ ఉంది. ఈ విధంగా వృత్తులు నడుస్తూ ఉంటాయి. ఈ వృత్తులన్నీ ఎవరికి తెలుస్తున్నాయి అంటే నాకే తెలుస్తున్నాయి అంటున్నాం. అంటే అహంకారానికి. ఆత్మకు తెలియదు, అది తెలుసుకోవాల్సిన అవసరము దానికి లేదు. అనేక వృత్తులు అంటే ఆలోచనలు పోతూ ఉన్నా ఒకే వృత్తికి తెలుస్తున్నాయి. అది అహం వృత్తి. నేను అనే అహం వృత్తి. ఈ అహం వృత్తే కర్త అన్నమాట. తెలుసుకునేది అదే అహం వృత్తి. మిగతా వృత్తులన్నీ వస్తూ పోతూ ఉన్నాయి. అంటే నేను అది చూస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను పోతున్నాను, అనేక వివిధ విషయాల యొక్క వృత్తులన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఇది ఏంటి? ఇది ఇదం వృత్తి. ఇదం వృత్తులన్నీ అహం వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయన్నమాట. ఇదం వృత్తులన్నీ అక్కడ మారిపోతూ ఉంటాయి. వీటిని అన్నింటినీ తెలుసుకునే అహం వృత్తి మారుతున్నదా అంటే అక్కడ లేదు. ఇదం వృత్తికి అహం వృత్తికి తేడా ఏమిటంటే ఇదం వృత్తులు మారుతూ పోతుంటాయి. మనకు చూస్తూనే ఉంటాము. ఒకటి పోతే మనకు ఆ వృత్తులు అనేది ఆలోచనలు అనేది మారుతూ ఉంటాయి. అదో మనకు అది అక్కడ కనపడింది, లేకపోతే అక్కడ చెట్టు కనపడింది, అక్కడ పక్షి కనపడింది అని చెప్పేసి మనకు ఒక్కొక్కటి వృత్తులు అవన్నీ మారుతూ ఉంటాయి. అహం వృత్తి అనేది మారకుండా స్థిరంగా ఉంటుంది. కాబట్టి వృత్తులంటే బండిల్ ఆఫ్ థాట్స్, ఆలోచనల యొక్క సముదాయము. కాబట్టి అహం వృత్తి ఇదం వృత్తి కాదు, అలా చైతన్యము కాదు. అహం వృత్తి ఇదం వృత్తి మీద ఆధారపడి ఉంది, విషయాలపైన ఆధారపడి ఉంది. అసలు విషయాలే లేవు అన్నప్పుడు అప్పుడు అహం వృత్తి ఎలాగుంటుంది? అది ఖాళీగా ఉంటుంది. దీనినే శాంతి అంటారు. మనం అంటూ ఉంటాము, అబ్బా ఈరోజు ఆలోచనలు ఏమీ లేవు, మనసు ఎంత శాంతిగా ఉందండి అని అంటుంటాము. దీనినే మనశ్శాంతి. ఈ అహం వృత్తి గాఢ నిద్రలో ఆలోచనలు లేకుండా ఉంది. ఇది చైతన్యం మీద ఆధారపడి ఉంది. ఈ అహం వృత్తిని ఏమిటి అని ఆలోచిస్తే అక్కడ అది లేకుండా పోతుంది. ఈ అహం వృత్తి ఆలోచించనివ్వదు, ఆలోచించలేదు కూడా. దీనికి ఇంకొకరు ఎవరో కావాలి. అంటే ఎవరు వారంటే ఇప్పుడు అహం వృత్తి అసలు లేనే లేదు, అది అహంకారం అనేది లేనే లేదు అని చెప్పడానికి మనకు గురువులు కావాలి. గురువు యొక్క బోధనల వల్ల అహంకారమే లేదు, ఉన్నది జ్ఞానమే అని అక్కడ మనకి బోధపడుతుంది.
ఓం శ్రీ గురుభ్యో నమః. తప్పకుండా ఈరోజు ఉపదేశ సారం నుంచి 18వ శ్లోకము. వెరీ గుడ్. వృత్తహేస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్వహం మనః. అంటే ఏంటమ్మా? అంటే ఇక్కడ నేను అనేది మొట్టమొదటి తలంపే, అది నేనది మొట్టమొదటి తలంపు అహంకారము. దానిని ఆశ్రయించుకొని దాని మిగతా తలంపులు, ఆలోచనలు, సంకల్పాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అంటే ఆలోచనలు అంటే నాకు వాయిస్ క్లియర్గా రావడం లేదు. అవి ఆలోచనలు అంటే బండిల్ ఆఫ్ థాట్స్. కాబట్టి ఈ అహంకారం అనేది అంటే నేను అనే దానికి దాని గురించి మనసు లేదని తెలుస్తా ఉంది గురువు. నేననే తలంపుకు వేరుగా మనస్సు లేదని గుర్తించని చెప్తున్నారు గురువు. దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి? అంటే ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. ప్రతి ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి. కానీ ఆలోచనలు చూసినప్పుడు ఈ అహంకారం ఏమవుతోంది? వ్యక్తిత్వంగా ఒక పక్కన కర్తృత్వంతో నేననే అహంకారంతో అవి చూస్తున్నాయి కాబట్టి, ఆలోచనలన్నీ చూస్తా ఉన్నాయి కాబట్టి, అది చూడనప్పుడు అక్కడ ఖాళీ ఏర్పడుతుంది కదా. ఆ ఖాళీ ఉన్న దాన్ని గమనించని అంటున్నారు గురుగారు. ఖాళీని ఎవరు గమనించాలి? వీడే ఏమిటి మరి? నా గురువు గారు. ఇప్పుడు లోపలికి వెళితే ఖాళీగా ఉంది, చీకటిగా ఉంది, ఏమీ లేదు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమ్మా? ప్రయోజనం ఉండదు. అంటే మొదట నిశ్చల స్థితికి రావడానికి అట్లీస్ట్ ఆ సమయంలో వృత్తులు లేకోకుండా చూసుకోవడం, సంకల్పాలు లేకోకుండా చూసుకోవడము ఈ ఈ జ్ఞానంతో చేయాలి కదా గురువు గారు. కుదరదుగా. నీవు దేహాత్మ బుద్ధి జనించిన తర్వాతనే బయటపడుతున్నావు. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా బయటకు వచ్చావు. నీవు తిరిగి వెనక్కి ఎలా పోతావు? ఇవన్నీ అంటే అది సంకల్పాలు లేకుండా, సంకల్పాలు వస్తుంటాయి కానీ ఆ సంకల్పాలు ఎవరికైనా విచారణ చేసినప్పుడు అది అక్కడ సంకల్పాలు నాకని తెలుస్తుంది. నాకనంటే నాకు ఈ అహంకారము మెల్లిమెల్లిగా అది విత్డ్రా అవుతా వస్తూ ఉంటుంది గురుగారు. నీవే సంకల్పిస్తున్నప్పుడు నీ సంకల్పాలు ఏ విధంగా పోతాయి? అవి నీ సంకల్పమేగా. అవును, నా సంకల్పం ఇది. అంటే ఆ సంకల్పాన్ని ఇప్పుడు వస్తున్నది, ఒక సంకల్పం వస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంటుంది. దాన్ని తిరిగి తిరిగి చూసినప్పుడు, అది దాన్ని విచారించి చూసినప్పుడు ఆ సంకల్పం ఏంటి, ఎందుకు ఇలా వస్తుంది అని దాని యొక్క ఏమంటారు స్ట్రక్చర్ని ఏదైతే ఉందో అది గమనించినప్పుడు గమనించినప్పుడు అది మెల్లిమెల్లిగా ఇది అహంకారానికి వస్తోంది కదా ఇది ఆలోచన అని, అదంటే కదగా అంటే సహజంగా రాలిపోయేటట్లు, అంటే ఫోర్స్గా కాకుండా సహజంగా రాలిపోయేటట్లు చేస్తుంది. అంటే అలా చూసినప్పుడే కదా గురుగారు అది ఆలోచన అనేది ఆలోచన చూడకంటున్నా. చూచేవాడు కూడా ఆలోచనతో ఉన్నాడు అక్కడ. అవును. ఈ ఆత్మ విచారము నేనెవరు అనేది ఎవరికి అన్నప్పుడు అహంకారానికే. నీ ఆలోచన నీకు బాగా తెలుస్తున్నది. నాకు ఆలోచన వచ్చింది, తెలుస్తున్నది తెలుస్తున్నది గురువు గారు.
నీలో ఉన్న ఆలోచనే నువ్వు తెలుసుకుంటున్నావు, కానీ ఆలోచన మూలాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఉమ్. ఆ గురువు. కాబట్టి ఉమ్, ఉమ్, ఒకట రోజుకి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి లెక్క రాసుకున్నట్ట 10,000 ఆలోచనలు వచ్చినాయి. వాటి యూస్ ఆలోచన లెక్క పెట్టాడు. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, పనికి మారిన ఆలోచనలన్నీ వచ్చినాయి. ఉమ్. ఇక్కడ ఏమంటారు మహర్షి? ఒకసారి చదువు, చూస్తే పోతుంది, అది పోదుగా. ఆ గురువు గారు. నేనన్ను ప్రథమ తలంపే అహంకారము, ఓకే, ఈ నేనును ఆశ్రయించుకొని మిగతా తలంపులు పుట్టుకొని వచ్చుచున్నవి. ఓకే, ఈ తలంపుల సమూహమే మనస్సు. ఓకే. కనుక అహంకారమునకు అనగా నేనను తలంపుకు వేరుగా మనస్సు అనేది లేదని తెలుసుకొనుము. దానివల్ల ఉపయోగం ఏంటి? ఆత్మ ప్రకాశించడం లేదుగా. ఉమ్, నేను అన్నా, ఆలోచన అన్నా, మనస్సు అన్నా, దేహాత్మ బుద్ధి అన్నా అంతా ఒకటే. ఆ గురువు గారు. ఉమ్, చెబుతున్నారు, నేను అనే తలంపుకు అన్యంగా మనస్సు లేదు. ఒక నిమిషం. మనస్సు లేదు. ఉమ్. అమ్మా, ఆ గురువు గారు. నేను అన్న తలంపుకి ఉమ్, ఏముగా మనస్సు అనేది లేదు. ఉమ్. ఆ గురువు గారు. అవును. ఇక్కడ థియరీ చెబుతున్నారు. తనలో ఉపయోగం ఏంటి? ఆత్మ ప్రకాశిస్తుండవు అని ఏనాయనా ఆత్మ ప్రకాశానికి అంటే ఇక్కడ ఆత్మ ప్రకాశానికి చెప్పట్లే కదా గురుగారు. ఆమె దానివల్ల ఉపయోగం ఏంటి? దేహము నేను అంటే అన్న ఆలోచన ఉమ్, మనస్సు అహంకారం అని ఉమ్, చెప్పారు, బాగానే ఉంది. ఉమ్. ఏం చెయ్యాలి? అంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ గా ఇది ఆత్మ ప్రకాశానికి పోవట్లేదు. అంటే కొంచానికి కొంచెము ఇప్పుడు మనకు ఆలోచనలు లేకపోతే ఈరోజు ఆలోచనలు లేవు, కొంచెము మనశ్శాంతిగా ఉంది. ఆలోచన లేకపోతే అంటున్నావు. ఉమ్, ఆలోచన లేని స్థితిని ఉమ్, ఈ మనస్సు గుర్తించగలదా? ఆహా, అది అక్కడ పాయింట్. ఉమ్, చెప్పు. ఉమ్. ఈ మనస్సు గుర్తించలేదు. మరొకంటప్పుడు దేహాత్మ బుద్ధి వచ్చింది, మొట్టమొదటి ఆలోచన అదేను, అదే మనస్సు, అదే అహంకారము, అదే వ్యక్తిత్వము. దానివల్ల ఏమిటి? వాట్ ఇస్ దట్ యు వాంట్ టు డ్రైవ్ ఇట్? ఉమ్. చెప్పమ్మా. అంటే ఇక్కడి నుంచి మరి నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళదు గురువు గారు. భగవాను అంటే అంతటితో ఆగి శోకము తర్వాత చూద్దాం. ఇక్కడ ఉమ్, నేను అంటే దేహాత్మ బుద్ధి ఆలోచన మొట్టమొదటి అన్నారు, బాగానే ఉంది. ఉమ్, అది వచ్చాక మిగిలిన ఆలోచనలు వస్తున్నాయి అన్నారు, ఉమ్, అది బాగానే ఉంది. ఉమ్, ప్రాబ్లం. ఉమ్. ఈ ఆలోచనలు నీవు నియంత్రించగలవా? ఆపగలవా? చెప్పమ్మా. అంటే అక్కడ సరే, ఉమ్, చెప్పు. ఆపడానికి ట్రై చేస్తున్నాను గురుగారు. అంటే ఆ, ఓకే. విచారణ చేసినప్పుడు కొంతవరకు ఆగగలుగుతాయి. ఉమ్, ఆలోచన లేని స్థితిలో కూడా ఉన్నావుగా దేహాత్మతో. ఉన్నాను Is it not? ఉన్నాను గురుగారు. ఉమ్, అసలు విషయం ఏంటంటే అమ్మా, ఉమ్,
ఆలోచన ఉన్నా లేకపోయినా నీ స్వరూప జ్ఞానం అనేది ఈ జీవుడికి తెలియదు. పాయింట్. తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా ఉమ్, తెరకే ఇబ్బంది లేదు. ఉమ్, బొమ్మ పడినంత మాత్రాన తెర ఉంటుందని, పడకపోతే తెర దృశ్యం అవుతుందని ఉమ్. దానికి వీళ్ళే తల్లి ఇక్కడ. గురువు గారు. అంటే ఆలోచనలు వచ్చినంత మాత్రాన, ఆలోచన లేకపోయినంత మాత్రాన ఆ, అహంస్ఫురణకు సంబంధం లేదన్నమాట. ఇది ఉమ్, ఉమ్, ఇక్కడ ఎవరికైతే ఆలోచన వస్తున్నదో, ఆలోచన రాకపోతే ఆలోచించేటటువంటి ఆ మాయా నేను తన మూలంలో ఉంటుంది అనేది సూచన. గురువు గారు. బుద్ధి తల ఎత్తకపోతే నువ్వు నేనుగానే ఉంటావు. ఉన్నప్పటికీ ఆత్మని గుర్తించే కెపాసిటీ దీనికి లేదమ్మా. ఎందుకని? అటు జడము కాదు, ఇటు చైతన్యం ఇన్ బిట్వీన్ ఈ దేహాత్మ బుద్ధి అనే అహం ఆకారము దాల్చినట్టు. దీనికి తనలో ఉన్న వాసనలు, కోరికలు ఇవి తప్ప దీనికి ఆధారమైంది తెలియదు. అంటే దేహాత్మ బుద్ధితో నీవు ఆత్మని గ్రహించలేవు అని అర్థం. తెలియదు. మహర్షి చాలా తేలిగ్గానే చెప్పారు. నువ్వు విచారించు, ఇదిగో ఈ ఆలోచన మొట్టమొదటి దేహాత్మ బుద్ధి, మిగిలిన ఆలోచనలు వస్తున్నాయి, మూలం వెతుకు, లోపలికి పోతే నువ్వు ఆత్మగా ఉంటావు. అట్లా కుదరదబ్బా. ఎందుకు కుదరదు? వెరీ సింపుల్. కార్యకారణ సంబంధం లేదు దానికి. నేను మౌనంగా ఉంటే, అంతర్ముఖం అయితే నేను ఆత్మను తెలుసుకోగలను, ఆత్మను ప్రకాశింపగలను, ఆత్మ ప్రకాశిస్తుంది అనటానికి కండిషనల్ రియలైజేషన్ ఉండదబ్బా. అంటే నేను ఈ విధంగా ఉంటే అది ప్రకాశిస్తుంది, ఈ విధంగా లేకపోతే ప్రకాశించదు. నీ ఆలోచనే నీకు అడ్డు, నీ సాధనే నీకు అడ్డు అని ఎంత చెప్పినప్పటికీ ఆత్మ ప్రకాశానికి నీ వృత్తి సహిత రహితములకి ఏ కనెక్షను ఉండదు, ఉండదు, ఉండదు. చెప్పుడానికి మాత్రం నీవే అది. ఎస్, నేను అంటే ఆత్మేను. కానీ ఆత్మని దేహాత్మ బుద్ధితో నువ్వు తెలుసుకోలేవు, కుదరదమ్మా. ఈ రోజు చెప్పింది ఒక థియరీ. అది గురువుగారు. మనస్సు వేరు, బుద్ధి వేరు, ఇంద్రియ వ్యాపారములు వేరు, కర్త వేరు కాదు. మొట్టమొదటి ఆలోచనే దేహాత్మ బుద్ధి, అదే ఇదంతా అని చెప్పటం, అంతవరకే. నువ్వు నిద్రపోతుంటే నీకు ఆలోచన ఎందుకు లేదు? బుద్ధిరహితమే ఉంది, సంకల్పాలు లేవు. బుద్ధి లేదు అక్కడ. పాయింట్ అది. గురుగారు. అవును. నేనంటే దేహము,
ఒక పరిమితమైన నేనుగా నీవు ఏ దేహంతోనూ లేవు అక్కడ ఉమ్, స్థూల సూక్ష్మ దేహాలతో. ఉమ్, అందుకని నీకు జగత్తు కనపడదు, ఉమ్, కళగా ఇతరులు. అవును గురువు గారు. ఏమా? అవును. కాబట్టి ఆత్మని తెలుసుకుని అంటే వీడికి ఉన్నటువంటి దేహాత్మ బుద్ధి అనేది సరిపోదు, ఇది చెయ్యలేదు. అందుకనే శరణాగతి అన్నాడు చివరికి. గురువు గారు. విచారం చెయ్యలేకపోతావా, సరెండర్. విచారమైన సరెండర్ అయిన వ్యక్తిత్వ నాశనం కావాలి, తనకు తాను నష్టం కాలేదమ్మా. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. గురువు గారు. నువ్వు నష్టమవుతావు. నీవు ఆత్మని తెలుసుకుంటావంటే జీవుడు ఉంటూ తెలుసుకుంటాడా ఆత్మని? లేదుగా. పిల్లకిద్దుగా పడిపోతుందని చెప్పాడుగా. గురువు గారు. పడిపోయాక వీడు తెలుసుకునేది ఏముంది? బుద్ధికి అందదు, మనస్సుకి అందదు, ఇంద్రియాలకు అందదు. ఏమా? గురువు గారు. ఇవన్నీ ఒక థెరటికల్ అప్రోచ్ అంతవరకు. దేహాత్మ బుద్ధి, అహంకారము, మనస్సు, వ్యక్తిత్వము, వాసనలు అంతా ఒకటేనని చెప్పిన నీకు పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు ఇక్కడ. హౌ టు రియలైజ్ యువర్ ట్రూ నేచర్ అన్నప్పుడు ఒక అనుగ్రహం చేతను ఇవన్నీ సిన్సియర్ గా నువ్వు ఫాలో అవుతావు, విచారిస్తావు. విచారించేటప్పుడు కూడా దేహాత్మ బుద్ధితోనే విచారిస్తావు. అవును గురువు గారు. చూచే నేను ఎవరు అని చెప్పి చూడబోతే తనకేం కనపడదు అక్కడ, తెలియదమ్మా. ఆత్మ లేనిదే జీవుడు లేడు. ఆత్మ ఏంటో తెలియదు జీవుడికి. నీవు దేవు కాదు, నీవు అదేను అని చెప్పినా అదంటే ఏమిటో జీవుడికి తెలియదు. జీవభావన అట్టిపెట్టేది ప్రకాశించదు. గతంలో చెప్పాను, ఈ రెండు ఆపోజిషన్ చెప్పారు. దేహాత్మ బుద్ధి, వ్యక్తిత్వము, ద్వైతము, అజ్ఞానము, అవస్థాత్రయములు, జనన మరణాలు, ఇవన్నీ ఒకవైపు. సత్యము వైపు ఏకం, జ్ఞాన అనంతం, స్వరూప జ్ఞానం. అది ఆధారమే, నిజమే, కానీ భిన్నం. ఆత్మని చేరటం అంటూ ఉండదమ్మా. అంటే చెప్పమ్మా. ఇప్పుడు కొందరు అంటుంటారు కదా గురుగారు, అంటే నాకు ఆత్మానుభవం కలిగింది, సంతోషము, ఒకలాంటి ఆనందం వచ్చిందని అంటారు. నిజంగా ఇందాక మీరు ఎప్పుడు అంటూ ఉంటారు దాన్ని వర్ణించలేము అని చెప్పేసి. ఇప్పుడు నిద్రలో మనము నిద్రపోయినప్పుడు దాని అనుభవాన్ని బయటకు వచ్చిన తర్వాత చెప్పలేము కదా, దాన్ని ఎలా ఉంటుందని చెప్పలేము, వర్ణించలేము కూడా. అటువంటిదే అలాగనే ఉంటుందా గురుగారు అది? లేదమ్మా, జ్ఞానంతో కూడుకుని ఉంటుంది. జ్ఞానంలో నేను ఉన్నాను, జ్ఞానంతో ఉంటుంది. ఉంటుంది ఒకసారి ప్రకాశిస్తే.
ఉమ్, నేనున్నాను ఉమ్, ఐ హావ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ అది ఉమ్, ఉంటుంది. ఉమ్, జీవన్ముక్తి యొక్క స్థితి అట్లా ఉంటుంది. ఉమ్, మాయలోనే కదా జీవన్ముక్తి. అవును. ఉమ్, ఇక్కడ ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడింది. ఉమ్, నేను అంటే ఆత్మే, దెర్ ఇస్ నో డౌట్. ఉమ్, అహం స్ఫురణ ఈజ్ ఆత్మ, ఉమ్, దేహం ఈజ్ అనాత్మ. అనాత్మ. ఉమ్, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సంసారము, ఉమ్, జనం, మరణం, ఉమ్, బంధ, మోక్షము, ఇట్లా ఇది మాయలో ద్వైతం. ఉమ్, దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు, ఉమ్, అపీరెన్స్. ఉమ్, మనస్సులో అలా కనపడుతుంది. ఉమ్, ఆత్మకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, నా గురువు గారు. ఉమ్, దీనికి లేదు. ఉమ్, ఇది మార్పు చెందుతూ ఉంటుంది. అదే. ఉమ్, ఈ మాయా నేను దేహాలను మార్చుకుంటూ దేహం పెరుగుతూ ఉంటుంది, ఇంకో దేహాన్ని కూడా తీసుకుంటుంది ఉమ్, సైమల్టేనియస్ గా. ఉమ్, ఆ దేహాలు తీసుకున్నప్పుడు ఆ లోకాలు దర్శిస్తుంది. ఉమ్, ఎక్కడ దర్శిస్తుంది? తనలోనే తనలోనే బయట ఉన్నట్టు. ఉమ్, అట్లా ఉమ్, అంటే దీని అర్థం ఏంటి? జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమే, ఉమ్, మానసికం. ఉమ్, స్వప్నము కూడా మానసికము. ఉమ్, జాగ్రత్త అవస్థ ఏమో స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తుంది. ఉమ్, స్వప్నము సూక్ష్మదేహంతో సూక్ష్మ లోకాలు చూస్తుంది. ఉమ్, రెండు ఒకటే. ఉమ్, ఉమ్. అవును గురువు గారు. అవును. అమ్మా, ఉమ్, చూసా ఇక్కడ చూచే నేను దేనితోనూ అసోసియేట్ కాకుండా లోకాలను దర్శించకపోతే అది తన్ను తాను చూడటమే రియలైజేషన్. ఉమ్, అది అనుగ్రహం. ఉమ్, ఇప్పుడు అమ్మా, నీకు ఇప్పుడు ఎంత చెప్పినప్పటికీ ఉమ్, నీవు నీవెవరు తెలుసుకోలేడమ్మా. ఆ గురువు గారు. ఉమ్, అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడు తెలుస్తుంది. ఉమ్, అది ఎప్పుడు ఉంది కదా అంటారు. ఎప్పుడు ఉంది కదా అని కాదు. ఉమ్, దేహాత్మ బుద్ధి జనించకుండా ఇది నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. ఉమ్, జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదమ్మా. ఆ గురువు గారు. ఉమ్, సామాన్యంగా వీళ్ళు ఏమనుకుంటారు, సాధకులు నేను వ్యక్తిత్వంతో ఒక గుడిలో గోపురంలో దర్శించినట్టు ఆత్మని భగవంతుని దర్శించి వెనక్కి వస్తారు. అట్లా ఉండదు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురువు గారు. ఉమ్, ఉమ్, కారణం ఆత్మజ్ఞానం అనేది మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, కాలానికి అందదు, అవస్థకి అందదు. అసలు ఏ అవస్థలో ఉండదు. ఉమ్, కానీ ఉన్నంతలో జాగ్రత్త అవస్థలో ఇక్కడ ఫుల్లీ బ్రోన్ ఇగ్నోరెన్స్ ఉంది, ప్రబుద్ధి. ఆ గురువు గారు. ఉమ్, అది ఉత్తరాయిత్యం కావాలి. ఉమ్, ఉత్తరాయిత్యము, మౌనం, శరణాగతి వచ్చినంత మాత్రాన తెలిసిన గ్యారంటీ ఆత్మప్రకాశం. ఉమ్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు జాగ్రత్త అవస్థలో ఫుల్లీ అజ్ఞానం ఉంటుంది అంటున్నారు. మళ్ళీ అంటే స్వప్నావస్థలో తక్కువ ఉంటుందంటారా?
ఇక్కడ స్వప్నంలో స్థూల దేహాలు ఉండవు కాబట్టి ఉమ్, అంటూ ఉంటాడు. ఇది కూడా కలే, ఉమ్, అది కలే. ఉమ్, కానీ కంట్రోలింగ్ ది మైండ్ అక్కడ లేదు. ఇక్కడ కంట్రోల్ చేస్తాం, అవును గురుగారు. కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయలేను. అవును. అది నాటకం సాగిపోతుంది, అవును. చూస్తావు, ఉమ్, సంతోషిస్తావు, బయటకు వస్తావు. ఉమ్, ఇక్కడ నీవు ఇష్ట ఉంటావు, కోరికలతో ఉంటావు. ఉమ్, ఉమ్, కొన్ని వద్దనుకుంటే దాని జోలికి పోవు, ఉమ్, కావాలనుకుంటే నెత్తిని పెట్టుకుంటావు. ఇట్లా అవును గురుగారు. ఉమ్, దేర్ ఈస్ ఏ టోటల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి అమ్మా. ఇక్కడ ఉమ్, లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. అక్కడ ఉండవు. అక్కడ కూడా అక్కడ ఉమ్, ఉమ్, ఇష్టం లేకపోయినా కళ చూస్తూనే ఉంటావు. చూస్తూనే ఉంటాను. ఇష్టమైన చూస్తే కాసేపు ఉంటే బాగుంది అనుకుంటావు, కష్టమైన చూస్తే అమ్మాయి బయటపడ్డారు అనుకుంటావు. అవును గురుగారు. ఏవా? ఉమ్, స్వరూప జ్ఞానం అనేది జాగ్రత్త అవస్థలోనే ఇక్కడే పుడుతున్నావు, ఇక్కడే పోతున్నావు. అందుకని ఉమ్, కళ్ళలో పుట్టడంలా అవును. జాగ్రత్త అవస్థ కలసమైనప్పటికీ ఉమ్, జాగ్రత్త అవస్థలో పుడుతున్నావు, ఉమ్, జాగ్రత్త అవస్థలో పోతున్నావు. ఉమ్, అవును. ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంటుంది అదే గురుగారు. అవేర్నెస్. ఉమ్, ఉమ్, యాక్టివ్ మైండ్ ఇక్కడ ఉంటుంది ఉమ్, స్థూల దేహంతో. ఉమ్, ఉమ్, అక్కడ యాక్టివ్ గా ఉంటుంది, కానీ లోపల ఉన్నది చూస్తూ ఉంటావు. ఆ పని నువ్వు ఉమ్, నీవు ఒక చోటికి వెళ్ళాలంటే మానేస్తావు. నువ్వు కళ్ళు అట్లా కాదు, అది జరగదు. అవును గురుగారు. కంటిన్యూ అవుతుంది. అవునవును. నో కంట్రోల్ అండ్ ది డ్రీమ్. అందుకే ఆ డౌట్ వచ్చింది గురుగారు. అంటే స్వప్నావస్థలోకి జాగ్రత్త అవస్థలోకి ఆ భేదం ఎందుకు అని ఒకసారి వచ్చింది. నీకు ఇష్టమైతే ప్రయాణాలు చేస్తావు, లేదంటే కూర్చుంటావు ఇంట్లో. ఏమా గురుగారు. లైక్స్ ఉంటాయి ఇక్కడ. స్వప్నంలో క్వశ్చన్ లేదు. ఇక్కడ వాసనలు ఎగ్జిక్యూట్ చేస్తావు, అక్కడ వాసనలు అనుభవిస్తావు, కానీ కంట్రోల్ ఉండదు. ఏమా గురుగారు. అది చెప్పమ్మా. ఇక్కడ స్వప్నావస్థలో నా ప్రమేయం ఏం లేకుండానే అది అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ జాగ్రత్త అవస్థలో మాత్రం నేను చూడాలా వద్దా, తినాలా వద్దా అనే కంట్రోల్ నా చేతిలో ఉంటుంది కదా గురుగారు. అది నేను చెప్పింది ఆప్షన్. ఇక్కడ కష్టం ఉంటే దాని జోలికి పోవు, కష్టాలు వచ్చి పడతాయి. అవును, కదా, పడతాయి. అవును, ఇక్కడ కష్టానికి సొల్యూషన్ చూస్తావు. కరెక్ట్. ఇప్పుడు పిల్లవాడికి ఏదో అనారోగ్యం వచ్చింది, పరిగెడతావు ఆసుపత్రికి. అవును, స్వప్నంలో అట్లా కాదు, అదే తీసుకెళ్తుంది ఆసుపత్రికి. కరెక్టే. అవునండి, అది అలా జరిగిపోతూ ఉంటుంది. తెర మీద బొమ్మలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ చూస్తూ నీ దేహంతో అన్ని కనపడతాయి అక్కడ. అవును, నీ దేహంతో పాటు ఇతరులు, మంచి చెడు, ఇష్టలు, అయిష్టలు, ఇవన్నీ కనపడతాయి. అవునవును, ఏమా అర్థమైంది గురువు గారు. ఇష్టం లేకపోతే ఏమంటావు? ఐ డోంట్ లైక్ టు సీ హిస్ ఫేస్ అంటావు. అక్కడ కుదరదు, ఇష్టం లేకపోతే చూడాల్సి వస్తుంది. అవును గురువు గారు. జాగ్రత్తలు కూడా అదేగా జరిగేది. ఏమైనా జాగ్రత్తలో కూడా అదేగా జరిగేది. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, ఏది జరగదో జరగదు. మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటాం మన వల్ల అవుతుంది, కానీ మన వల్ల కాదు కదా. కళారోగ్యం చేత నమ్మబడుతూ ఉంటుంది. కర్మవశంగా సుఖ దుఃఖాలు అనుభవిస్తావు ఇక్కడ.
ఇష్టం లేకపోయినా వచ్చి మీద పడతాయి. అవును. అక్కడ కూడా అంతే రెండు అనుభవిస్తున్నాగా, అక్కడ కూడా ప్రారంభం సుఖనిష్టాలను అనుభవిస్తున్నాగా స్వప్నంలో కూడా. తేడా ఉంది అయితే అక్కడ. అందులోంచి బయటపడుతున్నాం, ఇందులో పట్టలేదు అనుకుంటాం, పడటం కోసం ప్రయత్నం, మొక్కులని వ్రతాలని చేస్తూ ఉంటాం. తేడా. కానీ నిద్ర లేచాక అది కళ అబద్ధం అని అనుకుంటాము, కానీ ఓకే. ఈ జాగ్రత్త అనుకోలేదు. నిజమే అని భ్రమిస్తూ ఉంటాం. కాదమ్మా, ఈ కలర్ డ్యూరేషన్ ఎక్కువ అనుకోలేడు. ఒకటి ప్రమాదం అని తెలిసినప్పుడు ఆ, నువ్వు దాన్ని కాకుండా ఉంటావు. ప్రమాదం రా అవును, ఏమైనా కరెక్ట్. తింటే ప్రమాదం వస్తుందని తెలిసిందనుకో తినవు, అయినా ప్రమాదం రావచ్చు. అవును. నాకు కాదు అని అవును పాయింట్ అవుతుంది. అది కాదు ఇక్కడ. మా గురువు గారు. నువ్వు అవాయిడ్ చేసే అవకాశం ఉంది, కర్మని అవును. అవాయిడ్ చేయవు. కరెక్ట్. నీ లైక్స్ డిస్లైక్స్. అవును. ఈ రోజు ఎవరింటికి వెళ్ళాలి వద్దు ఆప్షన్ ఉంది నీకు, అవును. స్వప్నంలో లేదు, అవును. అది తీసుకెళ్తుంది. కర్మ ప్రకారమే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఉంటాయి. అవును గురువు గారు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రామ్. కానీ అవును. నీ రియలైజేషన్ మాత్రం అనుగ్రహం అనేది జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది, మా గురువు గారు. స్వప్నంలో నిద్రలో కుదరదు. మా గురువు గారు. ఏమా? అర్థమైంది గురువు గారు. రమణ మహర్షి కూడా మరణానుభూతి జాగ్రత్త అవస్థలో ఏర్పడింది, అవును. స్వప్న అవును. నిద్రలో స్వప్నంలో కాదు. కరెక్ట్ గురువు గారు. సో ఆ అనుభూతి నుంచి బయటకు వచ్చి ఈ దేహం తీసుకెళ్తారు, తాగేస్తారు, అయినా నాకేమీ కావటం లేదు, నేను నేనుగా ఉన్నాను. ఇది పాయింట్. మా గురువు గారు. యు ఎక్స్పీరియన్స్ యువర్ ట్రూ నేచర్. ఆత్మజ్ఞానం అనేది జాగ్రత్త అవస్థ అన్న విషయం కూడా తెలియదు నీకు. అవునండి. జాగ్రత్త అవస్థలో ఆ, అర్థమైంది గురువు గారు. అమ్మా అర్థమైంది గురువు గారు. అయినా రక్తపీచి మనస్సు వస్తుంది బయటికి. అప్పుడు తల్లి తండ్రి ప్రదేశాలు చూస్తాం. ఉమ్, అమ్మా అర్థమైంది గురువు గారు. తురీయం అంటే ఆత్మస్థితి. ఉమ్, అవస్థాత్రయాలు ఉండవు. మా గురువు గారు. సృష్టి మొత్తం ఎగిరిపోయి ఉంటుంది. నువ్వు అనుకున్న జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఉండమ్మా. అసలు ఏమీ వృత్తులు కూడా ఏమీ ఉండవు కదా గురువు గారు అక్కడ. అసలు జీవుడే లేడు. ఆ, జీవుడు ఉంటే వృత్తి. మా గురువు గారు. నీ దేహం ఒకటి ఇక్కడ అగోనిచ్చింది జాగ్రత్త అవస్థలో, అందుకని వెనక్కి వస్తావు. అవును. అవును గురువు గారు. 1950 దాకా ఉన్నాడుగా మహర్షి. అవును. 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 ఊరేసి కాగానే ఇది అదృశ్యం అయిపోతే కూడా ఉండదు. అవును. దేహము అనుభవించవలసింది ఏదైతే ఉన్నదో 1950 దాకా తాను అంటి పెట్టుకుని ఆ బట్టను మోస్తూ తిరుగుతూనే ఉంటాడు. సత్యం అవును. ప్రకాశించాలి. మా గురువు గారు. ఓకే, అర్థమైంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్ ఆత్మ ప్రకాశం అవుతుందా కాదా అని కాదు, అయ్యా ఉంటుంది. నీ అహంకారము ఎప్పుడు నష్టం అవుతుందో నీ చేతుల్లో లేదు.